గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఒక రెండు ఐపీఓస్ డిస్కస్ చేసి రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దామండి. మెయిన్గా వచ్చేసి మనకి రేపు వచ్చేసి ఇది సియాగల్ ఇండియా లిమిటెడ్ అండ్ ధరీవాల్ కార్ప్ లిమిటెడ్ అనేది టూ ఐపీఓస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మేజర్గా వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ అండి, సియాగల్ ఇండియా. ఇంకోటి వచ్చేసి ఇది ధరీవాల్ కార్ప్ వచ్చేసి మనకి ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తుంది. ఇది యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి మనకి 1,27,200 లిమిట్ కావాల్సి వస్తుంది. 5th ఆగస్ట్ అనేది క్లోజ్ అయితే అయిపోయింది. ఇంకోటి చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ మనకు కావాల్సింది 14,837. సో ఇది యాజ్ ఆఫ్ నో 1.23 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఓవరాల్గా మనకు వచ్చేసి ఐపీఓ బజ్ అయితే బాగా నడుస్తుందండి. సో మనకి అలాట్ అయిన వాళ్ళకి చాలా లక్కీ. ఓకే, అలాట్ అవ్వని వాళ్ళు మనం యొక్క ప్రైమరీ మార్కెట్లో మనం వచ్చేసి చూద్దాం, మన యొక్క సెకండరీ మార్కెట్లో చూద్దామండి. సో అంటే వన్స్ ఆఫ్టర్ లిస్ట్ అయిన తర్వాత మనం చూద్దాము. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఇక్కడ సియాగల్ ఇండియా లిమిటెడ్ అనేది ఏందనేది ఒకసారి చూసి దీని యొక్క ఫైనాన్షియల్ చూద్దాము. మేజర్గా ఇది చూసినట్లయితే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది మేజర్గా మనం చూసినట్లయితే రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, టన్నెల్స్, హైవేస్, ఇది మేజర్గా ఫ్లైఓవర్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి దీని యొక్క సబ్స్క్రిప్షన్ అయితే జస్ట్ 1.23 టైమ్స్ అయింది. సో ఇది తీసుకోవచ్చా లేదనేది ఒకసారి మనం ఫైనాన్షియల్స్ చూద్దాం. మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే 2022లో ఇది సిఆర్లో ఉందండి, క్రోర్స్లో ఉంది. రెవెన్యూ 1146.50 క్రోర్స్ ఉంటే ఎక్స్పెన్స్ 977 సిఆర్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 125 సిఆర్ ఉంది. 2023 చూసినట్లయితే మనం 2000 సిఆర్ అనేది మనం ఇక్కడ రెవెన్యూ కింద చూస్తే, సో ఎక్స్పెన్స్ కూడా అలానే పెరిగిందండి 100%. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకి జస్ట్ 167 సిఆర్ అంటే ఇంక్రిమెంట్ ఉంది, కాకపోతే నియర్ అబౌట్ 50% దాకా ఇంక్రిమెంట్ చూస్తున్నాము. అండ్ 2024 చూసినట్లయితే మనకి రెవెన్యూ పెరిగింది, ఎక్స్పెన్స్ పెరిగింది, ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మంచిగానే 3 అంటే మోర్ ఓవర్ 100% మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ఓవరాల్గా మనకు వచ్చేసి కొంచెం లిస్టింగ్ గెయిన్స్ అయితే మనకు కనిపిస్తుందండి. సో లెస్ దాన్ 15,000 కాబట్టి ఎవరైనా మీరు అలా ఒకవేళ సబ్స్క్రిప్షన్ చేయాలంటే దీన్ని అయితే మీరు అయితే అప్లై చేయండి. ఓకే, కాకపోతే నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ది ఏదైతే ఉందో అది ధరీవాల్ కార్ప్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 9.85 టైమ్స్ అయింది కాబట్టి దీన్ని నేనైతే రికమెండ్ చేయట్లేదండి. ఓకే, దీన్ని నేనైతే రికమెండ్ చేయటం లేదు. ఇది మీరు చూడండి, దీన్ని నేనైతే రికమెండ్ చేయట్లేదు, దీన్ని నేను రికమెండ్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఆప్షన్ చేంజ్ డేటా చూసి మనం ఒకసారి ఇది క్లోజ్ చేద్దాం వీడియో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది చూద్దాం. మేజర్గా నాకు చూసినట్లయితే మీరు గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి 24,628 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో జపాన్లో వచ్చేసి రేట్ కట్ వల్ల మీరు చూసారు కదండి, రేట్ కట్ మనకు వచ్చి మనకి జపాన్లో వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అనేది నేను మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేశాను. ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అనేది, సో ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తుందో ఆటోమేటిక్గా మార్కెట్లో కరెక్షన్ అయితే వస్తుంది. దీని గురించి మీరంతా ఆదుర్దా చెందాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే మనకి యూరోపియన్ మార్కెట్ తన యొక్క ఫస్ట్ రేట్ కట్ అన్నట్లుగా మనం చూసాము, కానీ ఇక్కడ కూడా మనకు సో ఓవరాల్ మనకు కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. సో గ్లోబల్ క్యూస్ వల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఈవెన్ మనకు వచ్చేసి మేజర్గా ఇజ్రాయెల్ యొక్క అన్సర్టైనిటీస్, ఇజ్రాయెల్, ఇరాన్, పాలస్తీనా, దీనివల్ల కొంత అన్సర్టనిటీ అయితే నెలకొంది. కాకపోతే మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీకి నాకైతే తేడా అయితే కనబడతలేదు. ఓకే, సో గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 24,700 దగ్గర మనకి హాల్ట్ అయితే అయ్యింది. సో ఈ నిఫ్టీ మనకి 24,700 దగ్గర హాల్ట్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ నాకు అంత తేడా కనిపించలేదు. సో ఓవరాల్గా నాకు వచ్చేసి రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒకసారి చూద్దాం. సో నాకు ఒకసారి ఆప్షన్ చేయండి డేటా చూస్తే మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుందండి. మేజర్గా నాకు ఇక్కడ చూసినట్లయితే 24,700 లెవెల్స్ దగ్గర కనుక మనకు బ్రేక్ అయితే మాత్రం నాకు నియర్ అబౌట్ 24,600 కనిపిస్తుంది. సో 24,600, నెక్స్ట్ వచ్చేసి 24,800, రేపు వచ్చేసి ఈ రేంజ్లోనే ఉండొచ్చు అన్నట్లు కనిపిస్తుంది. మోస్ట్లీ అంత కరెక్షన్ అయితే కనపడపోవచ్చు. కాకపోతే రేపు ఎర్లీ అవర్స్ మార్కెట్లో ఇంకా ఒకవేళ కరెక్షన్ ఉంటే మాత్రం అప్పుడు మనం చూద్దాము. కాకపోతే మన ఇండియన్ మార్కెట్స్ ఆల్రెడీ కొలాప్స్ అయినాయి కాబట్టి అది ఫాలో అయినాయండి ఆ మార్కెట్స్. సో రేపు మన మార్కెట్ మూమెంట్ మీద ఆ మార్కెట్స్ కూడా డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. ఓకే, సో రేపు నేను వచ్చేసి మేజర్ లెవెల్స్ వచ్చేసి ఇక్కడే చూడండి, 24,600 నుంచి నేను 24,800 లెవెల్స్ మధ్య రేపు ఉండొచ్చు మార్కెట్ అనేది చూస్తున్నాను. ఒకవేళ ఏదైనా మేజర్ కరెక్షన్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసి ఓవరాల్గా నాకు వచ్చేసి 51,200 లెవెల్స్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ 51,200, నాకు అప్ సైడ్ 51,500. ఓకే, సో నాకు వచ్చేసి
ఈ లెవెల్ ఏదైతే ఉందో నాకు 51,200 లెవెల్స్ నాకు ఈజీగా కనిపిస్తుందండి. దాని తర్వాత మేజర్గా 51,000 దాకా నాకు రౌండ్ ఫిగర్ అయితే కనిపిస్తుంది. సో నాకు అప్ సైడ్ మొమెంటం అయితే మాత్రం 51,700 లెవెల్స్ అయితే తీసుకోండి మీరు. ఓకే, సో 51,700 లెవెల్స్ అయితే తీసుకోండి. ఫస్ట్ నాకు మేజర్ ఫస్ట్ టార్గెట్ అయితే మాత్రం నాకు డౌన్ సైడ్ ఒకవేళ ఎనీహో 51,300 బ్రేక్ అయితే మాత్రం నాకు ఈ యొక్క లెవెల్ అయితే ముందు కవర్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెషర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో 50,900 అండ్ 51,000 రౌండ్ ఫిగర్ అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత రికవర్ అయితే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో మనకి నిఫ్టీలో చూసినట్లయితే నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అది ఎక్కడ దాకా అంటే మాత్రం 21,600 లెవెల్స్ అండి. సో 21,600 లెవెల్స్ దాకా నాకు కనిపిస్తుంది. 21,600 ఈ లెవెల్స్ దాకా అయితే కనిపిస్తుంది. ఓకే, దీని తర్వాత మార్కెట్లో కొంత రికవర్ అయితే ఉండొచ్చు. సో మనం వచ్చేసి ఈరోజు ఓన్లీ ఒక 2 IPOs గురించి చెప్పాము, సియాగల్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకు వచ్చేసి ద రివాల్ కార్ప్. ఈ రెండిట్లో వచ్చేసి మీరు సియాగల్ అప్లై చేయాలనుకుంటే లిస్టింగ్ ఎయిమ్స్ గురించి అప్లై చేసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మీకు క్లియర్గా అర్థమైనాయి అయితే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.